ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 40 ఊర్లు కలిసి జరుపుకునే ఒక జాతరని మీరు ఎప్పుడైనా చూసినారా? నాతో రండి, చూపించేస్తా. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు చెప్పున్నాను కదా 40 ఊర్లు కలుపుకుని చేసుకునే ఒక జాతర ఉందని. అది ఏదో కాదండి, మా తెట్టు వేణుగోపాల స్వామి జాతర. దీనికైతే దాదాపు 40-50 ఊర్ల దాకా కలిసి చేసుకుంటాం అన్నమాట. మనం కూడా జాతరకు పోవడానికే అన్నదానంకి కార్యక్రమాలకు అన్నీ రెడీ చేస్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళు. మనమైతే తులసిమాల కట్టాలనేసి తులసిమాల ఆకు అంతా తీసుకొచ్చినాం. ఆ లోపే మా పెద్దమ్మ వాళ్ళు అన్నదానానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు. ఇంతకీ మీలో ఎంతమంది తెట్టు జాతరకు వచ్చున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఒకవైపు మా ఊర్లో అన్నదానానికి ఏర్పాట్లు జరుగుతా అంటే మరోవైపు మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారనమాట జాతరకి వెళ్ళిపోవడానికి. ఆ లోపు లెమన్ రైస్కి కావాల్సినవన్నీ మా పిన్ని సిద్ధం చేస్తుంది. ఇంకా అది వచ్చిన వెంటనే మేము కలపడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట, ప్యాకింగ్ చేయడం. మా వాడు పులిహోర కలపడంలో మస్తు ఎక్స్పర్ట్, అందుకనే వానితోనే కల్పిస్తాం. జస్ట్ కిడ్డింగ్, వాడు అంతా కలిపేస్తా అంటే మేమంతా ప్యాక్ చేస్తాను. ఇదంతా కలిసి చేసుకుంటా ఊరు మొత్తం కలిసి పండగలా చేసుకునేది ఏదైనా ఉంది అంటే మాకు ఈ రెండు జాతరలు, ఒకటి గంగమ్మ తల్లి జాతర, రెండు తెట్టు వేణుగోపాల స్వామి జాతర. మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. దాంతో పాటు కూడా మేము ఎండాకాలం కదా మజ్జిగ కూడా పంచుతామన్నమాట. మా మను ఎగ్జామ్ ఎలా రాసినా అర్ధ గంటలోనే ఎగ్జామ్ రాయేస్వా. నువ్వేం రా హైలీ టాలెంటెడ్గా ఉండవు. అన్నీ ప్రిపేర్ చేస్తా ఉండగానే మా మనుగాడు అయితే ఎగ్జామ్ రాసేసి వచ్చేసినారు. ఆ లోపలే మా ఊర్లో ఉండే ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. తిరునాళ్ళు తేర్లు అంటే కార్లు బైకులు అంటాం, కానీ ఇట్లా ట్రాక్టర్లో ఊరు అందరూ కలిసిపోతే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇంక వీళ్ళైతే అడుగుతున్నారు రాలేదని, మేమైతే నెక్స్ట్ బండికి వస్తామని చెప్పున్నాం. అమ్మ తిరునాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చిందో మీరే చూసేయండి. ఎంత ఇస్తాను మా 300 ఏడన్నా అవుతుందమ్మా తిరునాళ్ళకి. ఏం చేస్తావు అక్క? మిఠాయి గిట్టా చేద్దాం. మళ్ళా బోకులు ఉండే కొనుక్కరా. బోకులు కొనుక్కరాల నీకు. మళ్ళా బుడ్డొద్దు, కాళ్ళ వద్దా బుడ్డు? ఇప్పుడు బోకులు ఒకటి చాలా తెస్తాలేమో. మళ్ళా నేనేం కొనుక్కోవాలి మా అన్ని నీకు తెచ్చిచ్చేస్తే? మనం మీ అమ్మ ఎంత ఇచ్చిందిరా? నాకు 500 ఇచ్చిందిరా కరెక్ట్గా. ఓ పక్క రేమను బోకులు తేలంటారా 500తో? ఏమేమి కాదు చెప్పమా. ఇప్పుడు నేను వచ్చేది నువ్వు నేను బండిలో వస్తాం, రావాలి గిడ్డి వేసేసి. అయ్యా మళ్ళీ ఇప్పుడు లేట్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చేది నువ్వు? రాత్రికి ఇంకొచ్చేది 10 గంటకు వస్తా. అయ్యా 3కి ఇంటికి వచ్చేస్తాము. ఉండొచ్చు కదా మాతో పాటు రావచ్చు, మళ్ళీ బాగా ఎంజాయ్ చేద్దాము. నాకు ఎమ్మలేదు ఎవరు ఉండ్లా 10 మనిషి చేస్తుంది అన్నీ. ఇంకా తిరునాళ్ళ పోవాలంటే డబ్బులు కంపల్సరీ కదా, అందుకే మా అమ్మ దగ్గర డబ్బుల కోసం పోయినామన్నమాట. ఇంక మా అమ్మ డబ్బులు ఇచ్చేసి మీరు పోండి మళ్ళీ నేను వస్తా అని చెప్పింది. ఇంక మనం తిరునాళ్ళ పోయే కోసమని కొన్ని కనకాంబరాలు అయితే పీక్కుంటున్నాం. అంటే సెలబ్రేషన్స్ మట్టుకే కాదు, ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇట్లా చాలా గడ్డి తెచ్చేసి వెళ్ళిపోతే మన ఆవులకి ఎవరో వేస్తారంటారనమాట. ఇదైతే మనకైతే బెనిఫిట్ అనే చెప్పాలి. మేమైతే చిన్నప్పుడు ఎంత ఏడ్చేవాళ్ళమో తిరునాళ్ళ కోసం. ఇప్పుడున్న పిల్లలు ఏం రా అంటే అసలు ఏడ్చిని కూడా ఏడ్చారు, తిరునాళ్ళకి పోవాలన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనం గిడ్డ అంతా తెచ్చేసి తిరునాళ్ళకి అయితే స్టార్ట్ అయిపోయినా. మా అమ్మ ఇప్పుడే రావమ్మా అంటే నేను మళ్ళీ వస్తాను మీరు పోండి అని చెప్పింది. ఇంక నేను మా అమ్మగాడు మాటలు చెప్పుకుంటా అట్లా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఫైనల్గా అమ్మ అయితే 500 ఇచ్చిందనమాట. అవును, ఇంతకీ మీ మమ్మీ వాళ్ళు మీకు ఎంత ఇచ్చినారో కామెంట్ చేసేయండి. ఇంక ఆ డబ్బులు తీసుకొని నేను మా మను ఇంక తిరునాళ్ళకి పోవడానికి అయితే రెడీ అయిపోవడానికి ఇంటికి వెళ్తాను. వాడైతే నాకన్నా ఫాస్ట్గా రెడీ అయిపోయినాడు అనమాట. ఇంకా నేను రెడీ అవ్వాలి. అయినా అదేంటో కానీ నాకు వీళ్ళతో టైం స్పెండ్ చేస్తా అంటే అసలు టైమే తెలియదబ్బా. ఎంత టైం ఉన్నా వీళ్ళతోనే మంచిగా టైం స్పెండ్ చేయాలి. ఇంక మేము ఊర్లోకి వెళ్ళేసరికినే ట్రాక్టర్లు అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. పిల్లలందరూ రెడీ అయినారు. నాకు బట్టలు రేవరా అంటే వీడు బట్టలు తీస్తాడంటే వీని మాటల్లోనే వినేయండి. డ్రెస్సు లేదు నాకు, పోయింది. కొనుక్కొస్తావా? ఎప్పుడు కొనుక్కొస్తావు? ఇప్పుడు నేను ఎట్లా తిరునాళ్ళకి వచ్చేది? నాకు గుడ్డలు లేవు. వెరీ గుడ్ బాయ్, కొనుక్కొచ్చిస్తావా? థ్యాంక్ యూ రా. చిన్నపిల్లల ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది కదా. నా బట్టలు లేవని చెప్పేసరికి వాడు నేను బట్టలు తీసా అని చెప్పినాడు. ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు కదా. ఇంక నేను వచ్చేసరికినే మా పిల్లలందరూ రెడీ అయిపోయి ట్రాక్టర్ కూడా రెడీ చేస్తున్నారు. ఇంక నేను రెడీ కావాలా. ఇంక నేను వచ్చేసరికినే మా వాళ్ళందరూ ట్రాక్టర్కి కూర్చుని వేసినారనమాట. ఫైనల్గా మేము పంచాల్సిన మజ్జిగ అన్నం అన్నీ ఎత్తేసి పెట్టుకుని వేసినామన్నమాట.
ఇంకా నేను మా వీడియోస్ తీసుకుంటానని తెలిసి అందరూ హాయ్ చెప్తున్నారు. చాలా బాగా కోఆపరేట్ చేస్తారనమాట మా వాళ్ళు అయితే. ఇంకా సందడి అయితే మామూలుగా లేదు. ఇంటికాడ బండి స్టార్ట్ కాకనే మా సందడి అయితే మొదలైపోయింది. మీరు ఎలా సందడి చేసుకుంటా ఎంతమంది వినారో దేంతో వినారో ఖచ్చితంగా కామెంట్ చేసి. మేమైతే ఫుల్ వినాం, అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత ఫుల్ వినాం మేమైతే. ట్రాక్టర్లో కార్లో బండ్లో పోతే ఇంత మజా రాదు, ట్రాక్టర్లో పోయినంత మజా. అందరూ ఒకటే దగ్గర కూర్చొని ఫ్యామిలీ లాగా పోతే ఎంత బాగుంటుందో కదా. విన్నాము ఏంటి అనేది మా ఆంటీ చెప్తుంది, మేము మాటల్లోనే వినేయండి. ఇంక వీళ్ళందరూ అయితే నా వీడియోలకు చాలా బాగా కోఆపరేట్ చేసిన. తిరునాళ్ళు పోతున్నాం, మా ఊరు తిరునాళ్ళు ఇది. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు తిరునాళ్ళ ఇదంతా మా ఫ్యామిలీ. మేము అన్నం బండి కడుతున్నాము, చాలా సంబరంగా పోతున్నాము. మీరు కూడా రండి, ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే రండి. తిరునాళ్ళ దగ్గర బాయ్ అందరికీ చెప్పు. మేము చేసే అల్లరికి ఊర్లో వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. మా ముస్లిం బయటకు వచ్చిందనమాట. ఎందుకు వీళ్ళు ఇట్లా కొట్టుకొని వస్తున్నారని. మేము ఇక్కడ మా పల్లెల్లోనే ఇంత పాటు పడుతున్నారంటే బయట మామూలుగా లేదు. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూడండి మా వాళ్ళు అందరూ అప్పుడే హాయ్ చెప్తున్నాను కదా, ఊరు మొత్తం కలిసిపోతామని. ఒక్కరు మిస్ అయినా మాకు మిస్ అయిన ఫీలింగే వస్తుంది. ఇంకా మా వదిన్ని మా ప్రశాంత్ని అయితే మేము వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళిద్దరిని వాకింగ్ చెప్పి పిలిపిస్తాం, అట్లుంటుంది మాతోని. ఎంతైనా ఇట్లా కలిసిపోతా అంటే వచ్చే మజా వేరే లెవెల్ ఉంటుంది కదా. మీలో ఎంతమంది తిరునాళ్ళకి వచ్చినారు కామెంట్ చేయండి. ఇంక వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి. ఇంక నిండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తాను. ఇంకేమన్నా అంటే మా వాళ్ళకి ఎన్ని వీడియోలు తీసినా సరిపోలా, ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే మనం స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇట్లా ట్రాక్టర్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినారో, వెళ్తే ఖచ్చితంగా. ఇంక మా పెద్దమ్మ చూడండి టోపీ పెట్టుకొని ఎండకి ఎంత బాగుందో. ప్రతి ఒక్కరు ఆ రోజు అంత సరదాగా ఉంటారనమాట. ఇయర్లీ మేము ఒక్కరోజు కలిసి వెళ్తాము. ఆ రోజు అయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తారు. మీలో ఎప్పుడైనా టైం స్పెండ్ చేసినారో మీ ఊరు వాళ్ళు చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మేము అరిచే అరుపులకి పబ్లిక్ రియాక్షన్ చూస్తే వేరే లెవెల్ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేము అల్లరి చేసే వాళ్ళం గమ్మున అల్లరి చేసుకుంటా పోవచ్చు కదా. వాడెవడో బుడ్డోడు ఉంటే వాడిని లాక్కున్నాం అనమాట ట్రాక్టర్లకి. అట్లుంటుంది మాతోని. వాడు గమ్మున ఉండేవాడు, వాడిని గమ్మున ఉన్ని కన్నా ఆయన బండిలో నుండి ఎత్తిపిచ్చి మరీ ట్రాక్టర్ ఇంకా మా రేయించగాడైతే స్పెట్స్ పెట్టేసినాడు. ఇంక వాడైతే మొత్తం ఏడుస్తాడు, మేము ట్రాక్టర్లకి తీసుకునేసినాము అని చెప్పేసి. మా పెద్ద మేమరా అంటే మా రేయంచి దగ్గర నుండి స్పెట్స్ బీక్కొని పెట్టుకుంది. ఎట్లుందో మీరే కామెంట్ చేసేయండి. పోయే వాళ్ళం గమ్మున పోవచ్చు కదా. వెనకాల బస్సు వస్తా అంటే వాళ్ళతో ఆడుకుంటూ పోతానమాట. ఒకసారి మీరే వినండి ఎంత అల్లరి చేసినారు మా వాళ్ళు. మేము పోయే వాళ్ళని గొమ్మగా పోతామా అంటే మా సందడికి రోడ్లో పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు మా కళ్ళనే చూస్తున్నారు అనమాట. మేమంతా హడావిడిగా వెళ్తాను. ఏమైనా కార్లలో బండ్లో పోతే ఇంత మజా రాదనమాట. ఊరందరూ కలిసి ట్రాక్టర్లో పోతే ఆ మజా వస్తుంది. పల్లెటూరు వాళ్ళంటేనే ఒక కళ కదా. ఏమంటారు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. ఇప్పుడన్నా ఓకే కానీ మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు నడుచుకొని వెళ్ళేవాళ్ళు అంట తిరునాళ్ళకి. ఇప్పుడైతే మాకు ఓపికలు లేవు. కానీ మీలో ఎంతమంది మన వీడియోస్ చూసేవాళ్ళు నడుచుకొని తిరునాళ్ళ జాతరకి వెళ్ళి ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే జాతరలోకి వచ్చేసరికి ఈ వైబ్స్ ఇంకా వేరే లెవెల్ అనమాట. ఎంట్రన్స్లోనే మనకు ఆడుకోవడానికి అవన్నీ పెట్టేస్తున్నారు. జాతరలోకి ఎంట్రీ కాకముందే మా ఓల్డ్ వైబ్స్ అయితే మామూలుగా లేవు. ఇంక మేము గుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే అన్నదానానికి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇంతకు ముందు చెప్పుకున్నాను కదా మేము అన్నదానానికి అన్ని తెచ్చినాం అనేసి. ఇంకా ఫస్ట్ అయితే అన్నదానం చేసేసిన తర్వాత మేమైతే గుళ్ళేకి వెళ్ళిపోయినాం. ఇంతకీ మీకు ఈ వేణుగోపాల స్వామికి సంతాన వేణుగోపాల స్వామిగా పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంకా మన అన్నదానం కార్యక్రమం అయిపోగానే గుడి పక్కన ఒక కోనేరు ఉంటుంది. నేను మా మిన్నమ్మ కోనేరులో పోయి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం అనమాట. ఇంతకు ముందే చెప్పున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ కోనేరులో నీళ్లు లేవు, ఇయర్ ఉన్నాయి. ఎంతమంది ఈ కోనేరు తెలుసో కామెంట్ చేయండి. ఇంతకు ముందు చెప్పున్నాను కదా. ఈ వేణుగోపాల స్వామికి సంతాన వేణుగోపాల స్వామిగా పేరు ఎలా వచ్చిందంటే నాకు తెలిసిందైతే నేను షేర్ చేస్తాను. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చి ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు వేణుగోపాల స్వామికి కోరుకొని ఇక్కడ నిద్ర చేస్తే కళలో వేణుగోపాల స్వామి కానీ ఉయ్యాల కానీ బిడ్డలు కానీ కనిపిస్తారంట. అట్లా జరిగితే ఖచ్చితంగా బిడ్డలు కలుగుతారని ఇక్కడ ఒక్క నమ్మకం. లాస్ట్ ఇయర్తో పోలిసి ఇయర్ క్రౌడ్ కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎండలకి మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ ఉండిందనమాట. ఒకసారి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకునేయండి. ఈ సంతాన వేణుగోపాల స్వామి స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక మనమైతే ముక్కునేసి బయటకైతే వెళ్ళిపోయినామన్నమాట.
యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేసుకొని కుదరలేదు, మా మనగాడు ఎట్లా క్యాప్చర్ చేసిన నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకునేయండి. ఇంకా మేము బయటకు వెళ్ళిన వెంటనే గజస్పందం దగ్గర మనమైతే టెంకాయలు అనేది కొట్టేసినాం అనమాట. మీలో ఎంతమంది తెట్టు జాతరకు వచ్చినారో కామెంట్ చేయండి. మా మిన్ను నేను ఇద్దరం కలిసి పూజ చేసినాం. ఎంతసేపు తిరిగినా మా పిల్లలతోనే తిరుగుతారా. ఇప్పుడన్నా ఓకే, కానీ ముందు మేము చిన్నగా ఉండేటప్పుడు అయితే మా ఊరు విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి హ్యాపీగా తిరిగేటోళ్ళం అనమాట. అయినా ఆ రోజులే వేరబ్బా, ఆ రోజులు మళ్ళీ తిరిగిరావు. ఎక్కడికి వెళ్ళినా జాతరలో మొత్తం మా ఊరోళ్ళే కలిసి ఉండేటోళ్ళం. ఎంతైనా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. ఇంక ఫైనల్గా మనమైతే గజస్పందం దగ్గర టెంకాయ కొట్టేసి ముక్కుని వేసినాం అనమాట. దేవుడు ఈసారైనా మంచి రాతి అని, ఆయన కాదులే పో అని చెప్పినాడు. ఇంకెన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అని చెప్పేసి ఇంక దేవుడిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటే మా ఊరోళ్ళు మమ్మల్ని కూడా ఒక ఫోకస్ చేయని చెప్పినారు. అసలు కనపడట్లేదు ఆ క్రౌడ్లో వాళ్ళు. ఏం తిన్నాళ్ళకి ఏం రా అంటే చుట్టుపక్కల స్కూళ్ళు ఉంటాయి కదా, వాళ్ళందరూ పిలుచుకొస్తారనమాట చిన్నపిల్లలందరినీ. ఇదైతే కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి అంతా బాగా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఇంక మేమైతే జాతరలోకైతే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇది లాస్ట్ ఇయర్ తేరు. స్టార్టింగ్లోనే పొద్దున్నుండి ఏం తినలేదని మేమైతే ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తిరునాళ్ళకైతే ఎంటర్ అయిపోయినాం. ఇంతకీ మీరు ఈ తిరునాళ్ళలో ఏమేమి కొనుక్కున్నారు, ఎట్లెట్లా ఎంజాయ్ చేసినారు అనేది కొంచెం మీ విలువైన కామెంట్స్ని, అభిప్రాయాలను అయితే కామెంట్లో పెట్టేయండి. పోయేటప్పుడే మా పిల్లోళ్ళందరూ జాతరలో ఏమేమి కొనుక్కోవాలని డిసైడ్ అయ్యి చూసుకుంటూ పోతాను అనమాట. ఇంకా పోతా ఉంటే మా మనగాడు ఏదో ఆడతా అత్త అని చెప్పినాడు. ఏం ఆటరా అంటే ఏమో చెప్తాడు. ఇంక పోతుంటే మా పూజమ్మ ఏమో కొనుక్కునింది. ఏంది పాప అంటే అది జామెంట్రీ బాక్స్ అంట. ఎంతైనా ఆ తిరునాళ్ళలో కొనుక్కుంటే వచ్చే వైబ్సే వేరే లెవెల్ కదా, ఆ చైన్స్ కానీ ఏం కానీ. ఇంక ఇదేం ఆటో నాకైతే తెలియదు, మా మనగాడు అయితే వేరే లెవెల్లో ఆడుతున్నారు. ఈ ఆట గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. మేము అలా ఆడుకుంటా పాడుకుంటా జాతరలోకి అయితే పోతా అంటే మనకు తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. ఇంక మిఠాయిలు అవి ఇవి కొనుక్కుంటా మేమైతే తేరు దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇక్కడ తేరు దగ్గర ఒక ప్రత్యేకత ఏమంటే ఎవరికైనా పులుపుర్లు ఏమైనా ఉంటే అక్కడ బొరుగులు మిరియాలు అమ్ముతారనమాట. అవి కలిపినవి తేరు మీద జల్లితే ఆ పులుపుర్లు పోతాయని ఒక నమ్మకం. ఇంకా తేరు మనమైతే 3 సార్లు దాని కింద దూరేసినాం అనమాట. ఇంకా తేరు వైభవం అయితే మామూలుగా ఉండదు. ప్రతి ఇయర్ తేరు లాగినప్పుడు వర్షం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ ఇయర్ ఎందుకో పర్లేదు, మేబీ ఎందుకు అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకా తేరు ప్రతిసారి అయితే మేము 4కి అలా లాగుతున్నారు, ఈసారి 11కే లాగేసినారు. మేబీ ఈవినింగ్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందనేమో. ఈ తేరు లాగినప్పుడు ఎంతమంది ఉన్నారో చెప్పేయండి. ఇయర్ ఇంకో హ్యాపీనెస్ ఏం రా అంటే ప్రతిసారి నేను కానీ నా తమ్ముడు కానీ ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. ఈసారి మా అమ్మ మా నాన్న కూడా వచ్చినారు. వాళ్ళని క్యాప్చర్ చేయడం నేను మర్చిపోయినాను అనమాట. ఇంకా మేము అలా కొన్ని పిక్స్ తీసుకొని దేవుడి దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇంక మా పిల్లలు రాను పోదామంటే ఆడుతున్నారు అనమాట. ఇంకా అది అయిపోయిన వెంటనే దగ్గరలోనే అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తిరునాళ్ళకి వచ్చినప్పుడు బెనిఫిట్ ఏం రా అంటే ప్రతి చోట అన్నదానం, మజ్జిగ, నీళ్ళు అన్నీ పెడతానే ఉంటారు. మనకు అక్కడ పోతే దేనికి కొదవ ఉండదు అనమాట. పోయిన ప్రతి చోట అన్నదానం కానీ మజ్జిగ అన్నీ జరుగుతూనే ఉంటాయి. డే మొత్తం జరుగుతుంది. ఉత్సవాలు అయితే 7 days జరుగుతాయి. 7 days ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది అనమాట. జ్ఞానోదయ ప్రిన్సిపల్ ఉన్నారు కదా, వాళ్ళదే ఇక్కడ బిల్డింగ్. ఇంక అక్కడ వెళ్ళిన వెంటనే మనమైతే ఇక్కడ క్రౌడ్ చూస్తే మామూలుగా లేదు, మాకైతే దిమ్మ తిరక్కపోయింది. ఇక్కడ వాలంటీర్గా వాళ్ళ స్కూల్ పిల్లోళ్ళే వస్తారనమాట. వాళ్ళు చాలా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని మనమైతే ఒక చోటుకు పోయి తింటాము. ఇక్కడైతే దేనికి లోటు ఉండదు అబ్బా. అన్నానికి కానీ, వాటర్కి కానీ, మజ్జిగ కానీ, ప్రతిదీ దొరుకుతుంది. తిరునాళ్ళకి వచ్చేవాళ్ళు 7 days ఇక్కడైతే అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఎంత కావాలంటే అంత పెట్టించుకోవచ్చు, ఎవరు ఏమన్నారనమాట. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసో కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే అందరం అన్నం పెట్టించుకొనేసి తింటా ఉన్నాం. ఐటమ్స్ ఏమేమి పెట్టినారనేది మీరే చూసేయండి. అన్నము, పప్పు, రసము, తాలింపు, మజ్జిగ, పికిలు అన్నీ పెట్టున్నారనమాట. ఇంక మేము తింటా అంటే మా నిఖిల్ వాళ్ళంతా నీళ్ళు తెచ్చిస్తూ ఉన్నారు. ఆడేమన్నా కామ్గా తింటామారా అంటే అల్లరి చేసుకుంటా తింటాం. అయినా చిన్నపిల్లలతో కూర్చొని ఎంజాయ్ చేసా లెవెలే వేరబ్బా. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా అన్నదానం అయిపోయిన వెంటనే మేమైతే అన్నీ కొనుక్కోవడానికి అయితే వెళ్ళిపోయినాం. ఇంక బోకులు కావాలని చెప్పినాను కదా మా అమ్మకి. మా నిఖిల్ గాడు అయితే బేరం ఆడుతున్నాడు అనమాట ఆమెతో బోకులు కొనడానికి. అట్లుంటుంది మా ఓళ్ళతోని. ఆమె కూడా విసిగిపోయి పోన్రా నాయన దండం పెట్టేసింది మాకి. మామూలుగా లేదు మా వైబ్స్ అయితే. మీరు ఎలా ఎంజాయ్ చేసినారు, ఏమేమి కొనుక్కున్నారు అనేది కామెంట్ చేసేయండి.
ఇంక మా అమ్మ ఇచ్చిన 500లో మనం కొనుక్కునింది ఏంది 100 రూపాయలే. ఇంక అట్లా పోతాంటే ఇంకో ఆట కనిపించింది మా మను వాళ్ళకి. ఇంక అది కూడా వదలకన్నా ఆడినారు. ఏమన్నా 1 రూపాయి అన్న గెలిచినారా అంటే 1 రూపాయి గెలిచింది లేదు. ఇంకా ఆడుకునేటివన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఫుల్ ఎండ వల్ల మేబీ క్రౌడ్ ఎవ్వరు లేరు. ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. అది అయిపోయిన వెంటనే ఇంగిడేదో ఎగిరేది ఉందన్నమాట. పొయ్యి కాసేపు ఎగురుతామత్తా అంటే ఇంక వాళ్ళు ఎగురుతా అంటే మేము కాసేపు అయితే రెస్ట్ తీసుకునేసినాం అనమాట. మీలో ఎంతమంది ఇట్లా ఆడుకోవడము అంటే ఇష్టం ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడంటే ఆడుకునేటివి పాడుకునేటివి ఉండే. మా నాన్న కాలంలో చెప్పున్నాను కదా, వాళ్ళు నడుచుకొని వచ్చి మళ్ళీ నడుచుకొని వెళ్ళే వాళ్ళంట. అట్లుంటుంది. మనం ఏం రా అంటే అన్ని సౌకర్యాలు ఉన్నా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఇంక ఈ బాల్ ప్రత్యేకత ఏం రా అంటే ప్రతి ఇయర్ మా మమ్మీకి అయితే ఖచ్చితంగా నేను బాల్ తీసుకుపోతాను అనమాట. ఇంక ఫైనల్గా తిరునాళ్ళ వైబ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే ఇంక పాలు పిండడానికి టైం అయిపోతుంది రాండి అని చెప్పినారు. ఇంకా ఎంతసేపు ఉన్నా మనకైతే తిరునాళ్ళ నుండి బయట పోవాలని అనిపించలేండి, అది వేరే విషయం. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిందిరా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఇంక మా అమ్మ కోసం అయితే బాల్ కొనుక్కున్నాం. మీరు కూడా మీ మమ్మీ కోసం ఏం కొనుక్కున్నారు కామెంట్ చేయండి. ఇంక మేము పోతా అంటే వీళ్ళు ఏం రా అంటే డ్యాన్స్లు వేసుకుంటా అన్నారు. కొంచెం ట్రాఫిక్ ఉంది కదా అని చెప్పేసి ఈ నుండి గంగమ్మ గుడి దగ్గరికి పోవడానికి దాదాపు 2 hours పట్టింది. ఇంకా ఆలోపు మా ప్రశాంత్ వాళ్ళంతా ట్రాఫిక్ని అయితే క్లియర్ చేయడానికి వెళ్ళినారు. చూసినారా, వాళ్ళు రన్నింగ్ రైస్ చేసుకుంటా మరీ వస్తున్నారు. అట్లా ఉన్నదనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ పొద్దున 11కి వెళ్ళినాము. ఆల్మోస్ట్ 5 దాకా తిరునాళ్ళలోనే ఉన్నామన్నమాట. ఆ టైంకి ఫుల్ క్రౌడ్ వచ్చేస్తున్నారు. మీలో ఎంతమంది తిరునాళ్ళకి వచ్చినారో ఒకసారి కామెంట్ చేయండి అబ్బా నా కోసం. మన ఫాలోవర్స్ ఎవరైనా వచ్చున్నారా ఇంతకీ? ఇంక మా పూజ మేము కొనుక్కునిందంట, అందుకని చూపిస్తూ ఉంది. సన్ రైజ్ అప్పుడు వినాం, సన్సెట్ అప్పుడు ఇంటికి వస్తాను. పొద్దునంతా మాకు ఆకలి కాలేదు కానీ తిరునాళ్ళు అంతా తిరుగుతా అంటే ఇప్పుడు ట్రాఫిక్ అయినప్పుడు ఆకలి అయిందనమాట. అందుకని మా అమ్మ అయితే మా అందరికీ ఫుడ్ తినిపిస్తుంది. ఇంకా మా అక్షయ్ వాళ్ళు ఫోజులు ఇచ్చుకుంటా ఉంటే ఫోటోలు తీసుకుంటా అన్నాము. ఇంకా అదంతా అయిపోయిందిరా అనుకుంటే మా మిన్నమ్మ లాస్ట్కి అయితే ఫైనల్గా ఫుల్గా తింటా అందనమాట. ఇట్లా అందరూ కలిసి ఒక చోట కూర్చొని తినడంలో వచ్చే హ్యాపీనెస్ అసలు రాదు. మీరు కూడా ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ అయినా కానీ అందరితో కలిసి వెళ్ళండి అబ్బా. అందరూ కలిసి వెళ్తే ఆ ఫీలింగే వేరు. ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులు బండ్లు అంటాం కానీ ఇట్లా ట్రాక్టర్లు, పల్లెటూరులో వాళ్ళకైతే ట్రాక్టర్ వైబ్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే ఫుల్ క్రౌడ్ అయిపోయింది. మా వల్ల కాలేదు. మేమైతే ఫైనల్గా గంగమ్మ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మీకు కూడా మా గంగమ్మ తల్లి ఎలా ఉంటుందో ఒకసారి చూపించేస్తాను రండి. ఇంకా అక్కడ కూడా మనమైతే బయట ముక్కొనేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. ఈ తెట్టు తిరునాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ గంగమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాము అనమాట. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుని, నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించినాను, సరిగ్గా చూసినారో లేదో. ఈ వీడియోలో దర్శనం చేసుకుని ఇంకా అమ్మవారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే మనం బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ కూడా మజ్జిగ పంచుతున్నారు అనమాట. ఆడ కూడా 2 గ్లాసులు మజ్జిగ ట్రాక్టర్ ఎక్కేసినాం అనమాట. ఎప్పుడైనా మా వైబ్స్ తగ్గినాయంటే అస్సలు లేదు. ఫైనల్గా మనమైతే ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా అమ్మకి ఏమేమి తెచ్చినానో ఏంటి అనేది మీరే చూసండి. మా పిల్లలు అయితే బండ్లు తెచ్చుకున్నారనమాట, అందుకని ఆడుకుంటున్నారు. ఇంక మా అమ్మకైతే బుడ్డ తెచ్చిన, మా అమ్మకి ఈ బుడ్డ అయితే చాలా ఇష్టం. ఇంక బోకులు ఏం రా అంటే 2 బోకులు మట్టుకు తెచ్చిచ్చిన. చైన్ అవి తెచ్చిచ్చింటే నీకు 500 ఇచ్చింటే అవి మట్టుకే వచ్చినాయా అని అడుగుతుంది. అయినా ఆ చిన్న బుడ్డకే మా అమ్మకి వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ రా. మా నాన్నకి చెప్తాంది, నువ్వేం తీసిలేదు, తిరునాళ్ళకి పిలిచకపోయినావు, ఆ పాపన్న అవన్నీ తెచ్చిచ్చింది. మా నాన్న బోకులు తీసిలేదంట, అందుకని గొడవ వేసింది మా నాన్నతో. ఇంక నేనేం రా అంటే 400 నేను కొట్టేసి 100 రూపాయలకి మట్టుకే మా అమ్మకి తెచ్చిచ్చిన. ఇంక అవన్నీ చూసి మా అమ్మ సంతోషపడుతుంది. అయినా కొంచెం డిసప్పాయింట్ అయింది మా అమ్మకి ఏం బోకులు. ఇంకా నేనేం క్లిప్పులు, చైన్లు 1 కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని కొనలేం కదా, దాంతో ఇది ఒకటి అనమాట. మా అమ్మ హ్యాపీనెస్ చూడండి. ఆ చిన్న చైన్ తెచ్చినందుకు మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మా నాన్నని అడుగుతుంది, నువ్వు ఏమన్నా తెచ్చిచ్చినావా పాప, చూడు ఎన్ని తెచ్చిచ్చిందో అని చెప్పి. అట్లుంటుంది మనతోని. మా నాన్న ఏం చెప్తాడు, బోకులు గీకులు నన్ను అడగద్దు, నా దగ్గర రావద్దు అంటున్నాడు. ఫైనల్గా మా వాళ్ళు ఎంజాయ్మెంట్ మళ్ళీ ఒకసారి చూసేయండి. మీలో ఎంతమంది జాతరకు వచ్చినారో, ఎలా ఎంజాయ్ చేసినారా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా నెక్స్ట్ తిరునాళ్ళలో అయితే మనం కలుసుకున్నాం. ఇంకా ఎక్కడికి పోయేది, ట్రావెలింగ్ అంతా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.